వంశీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మై నేమ్ ఈ డాక్టర్ సిఆర్ఎం రావు, మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్ అండ్ లైఫ్ కోచ్. ఇప్పుడు చాలామంది అశాంతి, అలజడి, దిగులు, చింత ఎక్కువైపోతుంది. ఎక్కడ పట్టినా మీరు చూడండి, చిన్న కష్టం రాగానే దేవుడు అన్యాయం చేశాడు, నాకే కష్టం ఇచ్చాడురా. మీరు ఏ అబ్జర్వ్ చేసి చూడండి, మనకి ఎన్నో ఇచ్చాడు దేవుడు, అయినా వాడి సంగతి మర్చిపోతుంటాం. సో దీనికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఎలాగంటే, ఒక రాజుగారు పెద్ద పెయింటింగ్ కాంపిటీషన్ పెడతాడు. పెట్టితే ఆ రాజ్యంలో ఉన్న పెద్ద పెద్ద పెయింటర్స్ అందరూ వస్తారు. ఈయన అంటాడు అందరికీ పీస్ మీద, అంటే ప్రశాంతత గురించి పెయింటింగ్ వేయమంటారు. వచ్చిన వాళ్ళు మంచి సెలయేర్లు, బ్యూటిఫుల్ జలపాతాలు, మంచి గ్రీనరీ, మంచి నైస్ ప్లేసు అన్నీ వేస్తుంటారు. పీస్గా దాన్ని హ్యాపీగా తిని పండుకున్నట్టు అది చూస్తుంటారు. కానీ ఒక్కడ మాత్రం పెయింటింగు వెనక తుఫాను ఉంటుంది, వాన పడుతుంటుంది. ఈ పక్షులు, ఒక తల్లి పక్షి పిల్లల గూట్లో కూర్చొని ప్రశాంతంగా ఫుడ్ పెడతా, ఆనందంగా అన్యోన్యంగా తింటా, కబుర్లు చెప్పుకుంటా పీస్ఫుల్గా ఉంటాయి. సో ఇది పెయింటింగ్ చేస్తాడు. రాజుగారు అన్నీ చూస్తాడు. చివరికి ఈ పెయింటింగ్కి ఫస్ట్ ప్రైజ్ ఇస్తాడు. అందరికి స్టన్ అయిపోతారు. ఏందిరా, వెనక తుఫాను ఉంది, వాన పడుతుంది, కానీ గూటిలో ఈ పక్షులు కూర్చొని పెట్టుకొని అన్నం పెట్టుకోండి, కానీ జలపాతాలు, పీస్ఫుల్ వాతావరణం, మంచి గ్రీనరీ, వాటికి ఏది ప్రైజ్ రాదు. ఎందుకు సార్ రాజుగారు అడిగితే, ఇప్పుడు రాజుగారు అంటారు, నాయనా పీస్ అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎంత పక్కన డిస్టర్బెన్స్లు ఉన్నా, మన మనసులో ప్రశాంతంగా ఉండి ఎంజాయ్ చేసుకుంటా కూర్చొని ఆనందంగా బతకడం, అది పీస్ అయ్యా. అంతగా అన్ని కంఫర్ట్స్ ఇచ్చి, అన్ని లగ్జరీస్ ఇచ్చి, అన్ని సదుపాయాలు ఏర్పడించాడు, తిని పడకూడదు, పీస్ కాదు. అది యాక్చువల్గా బద్ధకం, సోంబేరితనం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యు ఆర్ నాట్ రియల్లీ ఇన్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్. ఎవడైతే కష్టం సిచ్యువేషన్లో కూడా ప్రశాంతత మెయింటైన్ చేసుకొని ఆనందంగా బతుకుతా, కష్టాలకు ఎదురుచి సుఖాలకే బానిస కాకుండా ధైర్యంగా నిలబడి జీవితాన్ని ఉద్ధరించుకొని, ఎట్లయితే తల్లి పక్షి పిల్లలకి ప్రశాంతంగా పెడతా ఆనందంగా బతుకుతున్నారో, ఎవడైనా ధైర్యాలకి ఎదుర్కొని, కష్టాలకు ఎదుర్కొని ధైర్యంగా నిలబడి జీవితంలో ఆనందంగా బతుకుతాడో వాడు అసలైన వీరుడయ్యా. అందుకని ఆ పీస్ పెయింటింగ్లో ప్రశాంతత వాళ్ళదయ్యా. అన్నీ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండడం కాదు, కష్టాలకు వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా బతుకుతా, జీవితాన్ని ఉద్ధరించుకొని ధైర్యంగా నిలబడి, నలుగురు మార్గదర్శకంగా ఉండి జీవితంలో ఉన్నతగా ఎదుగుతా ప్రశాంతంగా బతుకుతాడో వాడు నిజమైనడయ్యా. ఎట్లా తల్లి పక్షి పిల్లలది నిజమే, తల్లి పక్షి నిజంగా పీస్ ఉంది అని చెప్పి. కాబట్టి మీరు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడండి. పరిస్థితులకు సర్దుకుపోతూ అవసరాలు తగ్గించుకుంటా మీరు ఎదగాలి, ధైర్యంగా ఉండాలి. ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉంటే ఏదైనా మనం చేయగలం. కాబట్టి కష్టాలకు కుంగిపోవకండి, సుఖాలకి పొంగిపోవకండి. ఎనీథింగ్ ధైర్యంగా నిలబడండి. పచ్చి చూడండి, వాన పడుతున్న థండర్ స్టార్మ్స్ దేనికి భయపడ ప్రశాంతంగా కూర్చుని పిల్లలకి ఫుడ్ పెడుతుందో, మీరు కూడా ధైర్యంగా నిలబడి మీ పిల్లల్ని, మీ సొసైటీకి మీ జీవితం ధ్యానం చేయాలని, మీరు జీవితానికి మార్గదర్శనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.